వేల సంవత్సరాల క్రితం భాగవతం కలియుగం గురించి చెప్పింది. హిందూ శాస్త్రాల ప్రకారం 4 యుగాలు ఉంటాయి. సత్య, త్రేత, ద్వాపర, కలి. మనం ఇప్పుడు ఉండేది కలియుగం. ఇది అధర్మం పెరిగే యుగం. భాగవత పురాణం ప్రకారం కలియుగ లక్షణాలు స్పష్టంగా చెప్పబడ్డాయి. వీటిలో మొదటి లక్షణం ఏమిటంటే తల్లిదండ్రులు భారంగా భావిస్తారు. వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. మన చుట్టూ ఇవి కనపడటం లేదా? రెండవ లక్షణం డబ్బు ఉన్నవాడే గొప్పవాడు అవుతాడు. విద్య నైతిక కాదు, సంపదే హోదా అవుతుంది. మూడవ లక్షణం అబద్ధం చెప్పేవారే గెలుస్తారు. నిజాయితీగా ఉన్నవారు ఓడిపోతారు. ఇది మనకు కొత్తగా అనిపిస్తోందా? నాలుగవ లక్షణం వర్షాలు తగ్గుతాయి, కరువు వస్తుంది, భూమి సస్యామలంగా ఉండదు. మన రైతులు అడిగే ప్రశ్న ఇదే కదా. ఐదవ లక్షణం మనుషులు మనస్సు చంచలంగా అవుతుంది. శాంతి కోసం వెతుకుతారు కానీ దొరకదు. ఒత్తిడి, డిప్రెషన్స్ పెరుగుతాయి. కానీ భాగవతం ప్రకారం కలియుగంలో కేవలం భగవంతుని నామస్మరణ మాత్రమే మనల్ని కాపాడగలదు. అందుకే మన పెద్దలు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోనూ నామస్మరణ వదలకూడదు అని. ఇలాంటి లక్షణాలు మీ చుట్టూ ఎక్కడైనా చూసుంటే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.